బాలీవుడ్ వైబ్రెంట్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి అమ్మడు నోరు విప్పితే బాంబు పేలిందంతే. హీరోయిన్ల కాస్మెటిక్ సర్జరీల గురించి ఓ రేంజ్ లో కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ షేక్ అయిపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వయసు మీద పడకుండా ఉండటానికి బొటాక్స్, ఫేక్ కనురెప్పలు లాంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారని కుండబద్దలు కొట్టింది. అయితే తాను మాత్రం ఆ లిస్ట్ లో లేను అంటూ తెగేసి చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఎవరిని టార్గెట్ చేసిందో చెప్పకపోయినా అందరికీ అర్థమైపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. నిజం చెప్పాలంటే హీరోయిన్లు తెరపై అందంగా కనిపించడం కోసం కాస్మెటిక్ సర్జరీలు చేసుకోవడం బాలీవుడ్ లో కొత్తేమీ కాదు. ముక్ను షేప్ చేసుకోవడం, పెదవులు సరి చేసుకోవడం లాంటివి చాలా కామన్ అయిపోయాయి. చాలా మంది ఈ ట్రీట్మెంట్స్ తో లుక్స్ మార్చుకున్నా కొందరికి మాత్రం రిజల్ట్స్ తేడా కొట్టేశాయి. గతంలో చాలా మంది హీరోయిన్లు తాము సర్జరీలు చేయించుకున్నామని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. ఇప్పుడు కంగనా ఈ విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి హీట్ పెంచింది. ఇక అసలు మంట రేపింది మాత్రం కంగనా బాలీవుడ్ లో హీరోయిన్లను ట్రీట్ చేసే విధానం పైన చేసే కామెంట్లే. హీరోయిన్లకు సినిమాలో చాలా తక్కువ సీన్లు ఇస్తారని, ఒక్కోసారి 15 నిమిషాలు కూడా ఉండవని చెప్పుకొచ్చింది. అంతేకాదు సంజయ్ లీలా బన్సాలి తనని పద్మావత్ సినిమాలో మెయిన్ రోల్ కోసం అడిగారని, కానీ తను వద్దన్నానని బాంబు పేల్చింది. బన్సాలి తనకు స్క్రిప్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదట. అందుకే డౌట్ వచ్చి దీన్ని రిజెక్ట్ చేసిందట. హీరోయిన్ పాత్ర గురించి అడిగితే హీరో అద్దంలో రెడీ అవుతున్న హీరోయిన్ ని చూసి పడిపోతాడు అని చెప్పారట బన్సాలి. ఆ తర్వాత సినిమా చూస్తే దీపిక పదుకునే రోల్ అద్దం ముందు రెడీ అవడానికే పరిమితమైందని కంగనా సెటైర్ వేసింది. ఇక్కడితో ఆగకుండా బన్సాలి తీసే సినిమాలపై కూడా సెటైర్లు వేసింది కంగనా. ఆయన మల్టీ స్టారర్ సినిమాలు, వేశ్యల కథలతోనే సినిమాలు తీస్తారని ఓ రేంజ్ లో ఆడేసుకుంది. మరి తను ఎవరితో సినిమాలు చేయాలో చెప్పండి అంటూ డైరెక్ట్ గా ప్రశ్నించింది. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. ఎవరి పేర్లు చెప్పకుండానే అందరికీ అర్థమయ్యేలా పంచివేయడంలో కంగనా తర్వాత ఎవరైనా అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు. ఇక ప్రొఫెషనల్ ఫ్రంట్ లో కంగనా ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా తనే డైరెక్ట్ చేసి నటించిన ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అయింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో అనుపమ ఖేర్, మిలింద్ సోమన్, లేట్ యాక్టర్ సతీష్ కౌశిక్ లాంటి వాళ్ళు కూడా నటించారు. చాలా ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా తన కెరీర్ లో గత 5 ఏళ్లలో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందట. సినిమాలతో పాటు కంగనా రాజకీయాల్లోనూ దూసుకుపోతుంది. రీసెంట్ గా మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచింది. సినిమాలు, రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడు లైమ్ టైమ్ లో ఉంటోంది. ఈ అమ్మడు మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్కే. మొత్తానికి కంగనా రనౌత్ తన బోల్ కామెంట్స్ తో వరుస ప్రాజెక్టులతో బాలీవుడ్ లోనూ బయట ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది. తన స్టైలే అంతే మరి.